జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతోంది. పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని కోళ్ల ఫారం నుంచి భోపాల్ ల్యాబ్కు పంపిన నమూనాల్లో రెండింటికి బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణ అయిందని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి టి శ్రీనివాసరావు తెలిపారు. దీంతో కానూరు అగ్రహారం పరిధిలోని కిలోమీటర్ మేర రెడ్ జోన్గా ప్రకటించారు. గ్రామంలో 3 ఫారాలున్న నేపథ్యంలో అక్కడున్న సుమారు 13,000 కోళ్లు, సుమారు 11,000 గుడ్లను పూడ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మరోవైపు కానూరు అగ్రహారం మినహా జిల్లాలో మరెక్కడా బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావం లేదని శ్రీనివాసరావు తెలిపారు. నల్లజల్ల, సీతానగరంలో కోళ్లు మృతి చెందినప్పటికీ వేరే కారణాలుగా గుర్తించామన్నారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత గ్రామమైన కానూరుకు 10 కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్గా అధికారులు నిర్ణయించారు. ఈ పరిధిలో పెరవలి, నెడదవోలు, ఉండ్రాజవరం మండలాల్లోని 10 గ్రామాల్లో కోళ్ల ఫారాలున్నాయి. నల్లజర్ల, సీతానగరం మండలంలోని మిత్తిపాడులోనూ కోళ్లు మృతి చెందుతున్నందున అక్కడ కిలోమీటర్ల పరిధిలో రెడ్ జోన్, 10 కిలోమీటర్ల పరిధిలో సర్వేలెన్స్ జోన్లుగా గుర్తించాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ వైరస్ వ్యాప్తి నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు చేశారు. ఎక్కడైనా సమస్య ఉంటే పశు వైద్యాధికారులకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9542908025కి సమాచారం ఇవ్వాలన్నారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత గ్రామాల్లోని ప్రజలు కొద్ది రోజులు చికెన్ తినడం మానేస్తే మంచిది అని కలెక్టర్ సూచించారు. కోళ్లకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా జిల్లాలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ విజయకుమారి తెలిపారు. కోళ్ల మృత్యువాత నేపథ్యంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని మంత్రి కందుల దుర్గేష్ ప్రజలకు సూచించారు. పెరవలి మండలం కానూరు అగ్రహారంలో కోళ్ల మృత్యువాత ఘటనపై ఆయన సోమవారం స్పందించారు. ఈ అంశంపై కలెక్టర్ ప్రశాంతి, ఎంపీడీఓ వెంకటరమణ, తహసీల్దార్ అచ్యుత కుమారితో చర్చించానని, ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.